అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ థాట్స్. మాయాబజార్ సినిమా సంచలన విజయం తర్వాత మళ్ళీ లవకుశ సినిమా వరకు మరే చిత్రం శతదినోత్సవాలు సిల్వర్ జూబ్లీ చేసుకున్నది లేదనే చెప్పాలి. పౌరాణిక పాత్రల విషయంలో ఎన్టీఆర్ గారికి ఏ వేషమైనా చాలా బాగా నప్పుతుందని, ఏ సన్నివేశమైనా ఆయన చూపించే హావభావాలు ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తాయని తేటతెల్లమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే పురాణ పాత్రల విషయంలో ఎన్టీఆర్ గారికి తిరుగులేదు. ఆయన పర్ఫెక్ట్గా సరిపోతారనే విశ్వాసం ఏర్పడ్డాక పురాణ పాత్రల విషయంలో సినిమాలకి అగ్రిమెంట్ చేసుకునేవారు. ఇలా అన్ని రకాల పాత్రల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేయడం మొదలయ్యింది. మనం ఒకప్పుడు విలన్ పాత్రని ద్వేషించేవాళ్ళం, కానీ రామారావు గారు ఆ పాత్రలను కూడా సరికొత్త తరహాలో హీరోయిజాన్ని చూపించి జనాల హృదయాల్లో గుర్తుండిపోయేలా ప్రతినాయకుల పాత్రలు వేశారు. 1958లో వచ్చిన భూకైలాస్ మూవీతో ఈ అవకాశం అనుకోకుండా వచ్చింది ఎన్టీఆర్ గారికి. భూకైలాస్లో ఎన్టీఆర్ గారి పాత్ర ఏమిటో మీకు అందరికీ తెలిసిందే. అదేనండి రావణ బ్రహ్మ పాత్ర. ఇప్పటి వరకు హీరో పాత్రలతో మెప్పించి ఇప్పుడు విలన్ పాత్రల్లో ఎన్టీఆర్ని చూసిన జనం ఆదరిస్తారా అనే సందేహం అందరిలో ఉన్నా ఎన్టీఆర్ గారికి మాత్రం ఏ సందేహం లేదు. కానీ విలన్ అంటే ఆ ముఖంలో కానీ ఆహార్యంలో కానీ కొన్ని మార్పులు ఉండాలి. అవన్నీ ఎన్టీఆర్ గారు తనలో ఆవహించుకొని తీసుకునే ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ విషయంలో కానీ చాలా శ్రద్ధ తీసుకునేవారట. అయినా నటన అన్నాక ఏ పాత్ర చేయటానికైనా సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో రావణుడి స్వభావాన్ని ఎన్నో విధాలుగా పరిశీలించి చూశారు ఎన్టీఆర్. ఇటు అపారమైన శివభక్తి, అటు మాతృమూర్తి కోసం ఆత్మలింగాన్నే సాధించి తేగల అనన్య పరాక్రమవంతుడు రావణుడు. ఇతనితో పోల్చుకోదగ్గ పాత్ర మరొకటి లేదని, సీతను అపహరించినా ఆమె కోసం తన వారందరినీ పోగొట్టుకున్నా సీతను మాత్రం చంపకుండా తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. కానీ స్త్రీ వధ చేయని ఉత్తమ గుణాలు కలిగిన రావణుడి పాత్ర వేస్తే జనాల్లో రావణుడి పాత్రకి మంచి ఆదరణ లభిస్తుందని, రావణుడిని మంచి కోణంలో ప్రజలకు చూపించాలనే దృఢ సంకల్పంతో రావణుడిని విలన్గా కాకుండా ఒక హీరోగా ఊహించుకొని ఆ పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఇప్పటి వరకు భూకైలాస్ సినిమా ఎవరైనా చూడకుంటే ఇప్పుడు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇందులో నటించిన వారందరూ ఆణిముత్యాలే. కృష్ణుడి వేషం కోసం షూటింగ్ జరుగుతున్నంతకాలం ఎన్టీఆర్ గారు ఆహార నియమాలు పాటించేవారట. కానీ రావణ పాత్ర కోసం మంచి బలమైన ఆహారం అంటే మాంసాహారం, బాదం పాలు తీసుకునేవారట. ఎందుకంటే విలన్గా గంభీరంగా కనిపించాలి కదా. ఇక భూకైలాస్ సినిమా పూర్తయ్యి థియేటర్లలో విడుదలయ్యాక అందరి దృష్టి ఎన్టీఆర్ గారు రావణ పాత్రలో ఎలా ఉన్నారో, ఎలా నటించారో చూడటానికి అందరూ ఎగబడ్డారట. రావణ పాత్రలో ఎన్టీఆర్ నటనను చూసిన వారంతా మెచ్చుకోకుండా ఉండలేకపోయారట. అంతగా తనలో ఆ పాత్రను ఆకలింపు చేసుకొని నటించారాయన. ఇదే రావణ పాత్రని సీతారామ కళ్యాణం సినిమాలో వేసి అందరిని మెప్పించారు. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది, చూడండి తప్పకుండా. ఇది ఎన్టీఆర్ గారి సొంత సినిమా. సీతారాముల కళ్యాణము చూతమురారండి అనే పాట ఈ సినిమాలో చాలా పాపులర్ అయింది. ఏ పెళ్లి వేడుకలోనైనా ఇదే పాట. గానకోకిల పి సుశీల గారి గొంతుల్లో నుంచి జాలువారిన అమృతం ఈ పాట. ఇంకా ఈ సినిమాలో నటించిన వారంతా వారి వారి పాత్రలకి చక్కగా నప్పారు. భూకైలాస్లో ఎన్టీఆర్ నటన సూపర్, మహాద్భుతం. ప్రతినాయకుడి పాత్ర అంతలా జనాదరణ పొందడానికి కారణాలేంటో తెలుసుకోవాలంటే మన ఇతిహాసమైన రామాయణ మహాకావ్యంలో వాల్మీకి మహర్షి రావణుడి గురించి వివరంగా చెప్పాడు కాబట్టి ఇందులో చెప్పుకోదగ్గ ప్రతినాయకుడు ఎవరంటే రావణుడే. సో కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. ఈ రావణుడి క్యారెక్టర్ గురించి ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. రావణుడు లంకా నగరానికి అధిపతి, రాక్షసరాజు అని మనందరికీ తెలిసిందే. రావణుడు పరమశివుని అంశతో పుట్టాడట. ఆయన రాజనీతి తెలిసినవాడు, ఏకసంతాగ్రాహి, గొప్ప విద్వాంసుడు, అపార శాస్త్ర పరిజ్ఞానం, అపారమైన శివభక్తి కలిగినవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి లంకా ప్రజలు ఇప్పటికీ ఆయన్ని పూజిస్తున్నారు. ఎంత రాజనీతి కలవాడైనా, ఎంత మేధావైనా సరే ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో ఆయన జీవితమే ఒక ఉదాహరణ. వాల్మీకి మహర్షి రావణుడి మంచి చెడులను గురించి అరణ్యకాండలో వర్ణిస్తాడు. రావణాసురుడు పాలన చేస్తున్నప్పుడు అచ్చం ఇంద్రుడా లేక యముడా అన్నట్లుగా ఉండేవాడట. ఎందుకంటే ఆయన వేషధారణ కానీ 20 చేతులు 10 తలలతో అలా కనిపించేవాడట. ఆయన రూపం అత్యద్భుతం. ఆయన ధైర్య సాహసాలు, తేజస్సు నిజంగా రాక్షసరాజుకుండవలసిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. రావణుడికున్న శక్తి వల్ల, ఈ లక్షణాల వల్ల సురలోకానికి అధిపతి అయ్యేవాడు. రావణుని తేజస్సు చూసిన రాముడే ఆశ్చర్యపోయాడట.
ఇంకా రావణుని పరాక్రమాల గురించి చెప్పాలంటే లంకను జయించిన తర్వాత మనోహరమైన కైలాస పర్వతాన్నే పెకిలించి తన లంకకు తరలించడానికి ప్రయత్నించాడట. అనితర సాధ్యమైన శక్తులు సాధించిన రావణుడు పాతాళ లోకాన్ని కూడా జయిస్తాడు. 3 లోకాల్లో ఉన్న రాక్షసులందర్నీ జయిస్తాడు. భూలోకంలో కూడా ఎన్నో సామ్రాజ్యాలను జయించి చక్రవర్తిగా పేరొందాడు. దేవతలను, రాక్షసులను, సర్పజాతులను తన ఆధీనంలో ఉంచుకుంటాడు. చివరికి సూర్యుని గతినే మార్చగలిగే శక్తి కలవానిగా రావణునికి పేరుంది. రావణుడు వీణ కూడా బాగా వాయిస్తాడని, తన అసమాన శివభక్తితో శివతాండవ స్తోత్రం రచించాడని చెప్పబడింది. తన జ్ఞానాన్ని, వరాలను దుర్వినియోగం చేసిన క్రూరమైన రాజుగా కళంకం పొందాడు. వాల్మీకి మహర్షి రచించిన ఇతిహాసమైన రామాయణం చెడుపై మంచికి సంబంధించిన కథ. 10 తలలు కలిగిన రాక్షసరాజు రావణాసురునిపై రాముడు సాధించిన విజయం. క్రూరమైన విలన్గా, అహంకారిగా, దూకుడుగా ప్రవర్తించినప్పటికీ గొప్ప పండితుడు, వేదాలు, పవిత్ర గ్రంథాలు, యుద్ధకళలు, సాంకేతికతలో ప్రావీణ్యం కలవాడు. అద్భుతమైన పోరాట యోధుడు. ఎవ్వరూ ఇతన్ని ఓడించలేని శక్తిని పొందాడు. లంకారాజ్యాన్ని గొప్ప వాస్తుశిల్పి అయిన విశ్వకర్మచే నిర్మించబడింది. ఇది ఒక అద్భుతమైన నగరం. ఇది దేవతల కోశాధికారి అయిన కుబేరుని నివాసం. రావణుడు అతని దగ్గర నుండి లాక్కొన్నాడని చెప్పబడింది. ఎవరు ఎవరిని లైక్ చేస్తారన్నది వారి క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. కానీ రామాయణం మనకు రాముణ్ణి చూసి ఎలా బతకాలో చూపించింది. రావణాసురుని చూసి ఎలా ఉండకూడదో, ఒకవేళ అలా ఉంటే తన వినాశనాన్ని తానే ఎలా కొని తెచ్చుకున్నట్లవుతుందో నేర్పిస్తుంది. ఈ విషయాలు అందరూ తప్పకుండా తెలుసుకొని తీరాలి. ఇది నవల కాదు, ప్రతి మనిషికి విలువలు నేర్పించే ఇతిహాసం. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. రామాయణం యొక్క గొప్పతనం గురించి అందరూ తెలుసుకోవాలి. రావణాసురుని పరాక్రమం, తేజస్సు చూసి ఆహా ఓహో అన్నవారున్నారు. కానీ ఒక్క సీతాపహరణం గనక జరగకపోయి ఉంటే, పరస్త్రీ వ్యామోహం గనక ఉండకపోయి ఉంటే ముల్లోకాలకు ఇతనే అధిపతి అయ్యుండేవాడు. ఆయన చేసిన కర్మలే, ఆయన అహంకారమే ఆయన చావుకు కారణమయ్యాయి. రామాయణం గురించి జనాల్లో అవేర్నెస్ పెరగడానికి ప్రతినాయకుడి పాత్ర గురించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.